హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు అయితే నేను ఒక చిన్న సీరియల్ షూట్కి రామోజీ ఫిలిం సిటీకి వచ్చాను. సో నాకు సాధ్యమైనంత వరకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాను. సో నేను షూటింగ్ బిజీలో ఉంటాను కాబట్టి తీయలేను. సో నేను వెళ్ళే దారిలో ఏదైతే లొకేషన్ కనిపిస్తుందో అది షూట్ చేసి వీడియోలో పెట్టడం జరిగింది. సో ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్, రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్. మ్యాక్సిమం 90% మూవీస్ మనకి ఇక్కడే షూట్ జరుగుతాయి రామోజీ ఫిలిం సిటీలోనే. చాలా లొకేషన్స్ ఇక్కడనే సెట్ చేసి మరీ చేస్తారు. నేను వెళ్ళే దారిలో ఒక చిన్న మూవీ షూట్ జరుగుతుంది ఇక్కడ రోడ్ పైన. సో ఇక్కడ చాలా విశాలంగా డిస్టర్బెన్స్ లేకుండా రోడ్స్ ఉంటాయి రామోజీ ఫిలిం సిటీలో. సో చూస్తున్నారు కదా, పక్కకైతే ఒక చిన్న సెట్ వేసి అక్కడ క్యారివాన్స్ అన్ని పెట్టారు. చిన్న మూవీ ఇది. సో దారిలో ఒక రోడ్ చేంజింగ్ది. సో రామోజీ ఫిలిం సిటీకి ఇది ఎంట్రన్స్. ఏ మూవీకైనా ఏ సీరియల్కైనా వెళ్ళాలంటే ఇక్కడ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఆ నంబర్ కానీ ఎంతమంది వస్తున్నారు అనేది చెప్తే వాళ్ళు లోపలికి మనకు అలౌ చేస్తారు. ఇక్కడ ఇది ఎంట్రన్స్, ఖచ్చితంగా మనకు పర్మిషన్ ఉండాలా. వాళ్ళు పర్మిషన్ ఉంటేనే లోపలికి ఎంట్రీ చేయనిస్తారు. సో ఇది వెళ్ళే దారిలో ఇక్కడ చిన్న చిన్న కాల్వలు ఉంటాయి. ఈ లొకేషన్లో కూడా షూట్ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న బస్ స్టాప్స్ ఉంటాయి. ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది ఇక్కడనే. సో ఎయిర్పోర్ట్ కాకుండా ఫ్లైట్ ల్యాండ్ చేయడానికి ప్లేసెస్ కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క మూవీ ఇది భీమ్లా నాయక్ మూవీ. చాలా మూవీలు ఇక్కడనే చేశారు. మట్కా మూవీ కానీ ఇక్కడ ఇది క్యారివాన్స్. మన ఆర్టిస్టులకు క్యారివాన్ బట్టలు మార్చుకోవడానికి ఏసీ క్యారివాన్స్ ఇక్కడ నుంచే వాళ్ళు వాళ్ళు చెప్తారు ఇన్ని కావాలని. సో అక్కడ తీసుకెళ్ళి ఇది కెనాల్ ఉంది. ఇక్కడ కూడా కొన్ని షూటింగ్ స్పాట్స్ ఇది. ఇక్కడ కూడా వాళ్ళకి కావాల్సిన లొకేషన్ ఇక్కడ ఉందనుకో, ఇక్కడ వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేస్తారు. ఇదంతా భీమ్లా నాయక్ లో ఉంది. ఇంకా చాలా మూవీస్ లో ఉంది. మన గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ లో వచ్చిన సాంగ్ ఇది. ఈ సాంగ్ లో నేను కూడా ఉన్నాను. 3 days ఇక్కడనే షూట్ చేశాము మేము రామోజీ ఫిలిం సిటీలో. 2 days రామంతపూర్లో చేశాము. ఇక్కడ 3 days చేశాము. 5 days ఈ సాంగ్ షూట్ జరిగింది. సో ఇదే లొకేషన్లో అయితే 3 days జరిగింది. ఇక్కడే మొత్తం లొకేషన్ కనిపిస్తుంది కదా, ఇదంతా లొకేషన్లోనే జరిగింది. ఇక్కడ వేరే సీన్స్ కూడా ఇక్కడ తీస్తుంటారు. మన రామోజీ ఫిలిం సిటీకి వచ్చే బస్సులన్నీ మొత్తం తింపి అన్ని లొకేషన్లు చూపిస్తారు. బయట నుంచి వస్తారు కదా, ఆ ప్యాకేజ్లో మొత్తం షూటింగ్ స్పాట్స్ రామోజీ ఫిలిం సిటీ మొత్తం చూపించుకుంటూ తిరుగుతారు. ఇది పుష్ప మూవీలో షూటింగ్ జరిగిన ప్లేస్ ఇది. సో మేమైతే సీరియల్ షూట్ అన్నాం కదా, మన లొకేషన్కి అయితే వచ్చేసాం, డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. సో ఇక్కడ అయితే కొన్ని సీన్స్ తీశారు. సో సీరియల్ అయితే త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా పేరు కూడా పెట్టలేదు, కొత్త సీరియల్. సో ఇక్కడైతే ఇక్కడ నుంచి ప్యాకప్ అయిపోయింది. నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్తున్నాము. సో అప్పటికే వెళ్ళే వరకు మాకు నైట్ అయిపోయింది. సో ఇక్కడ కూడా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి తీద్దాం అనుకున్నా, బట్ అక్కడికే నాకు టైం లేదు. అప్పటికే నైట్ అయిపోయింది కదా, సో లైటింగ్ కూడా అంత లేదు. ఇది మా సీరియల్లో స్పాట్ లొకేషన్ అన్నట్టు. ఈ లొకేషన్లో మేమైతే ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది. అక్కడ మేము కార్యకర్తలము. సో మా ఎమ్మెల్యే గారు ఉంటారు అక్కడ, వాళ్ళ అబ్బాయికి అవమానం జరుగుతుంటుంది. ఆ చిన్న సీన్ అయితే ఇక్కడ తీశారు. మ్యాక్సిమం అన్ని సెట్ వేసి మన రామోజీ ఫిలిం సిటీలోనే తీస్తారు చాలా వరకు. సో నాకు సాధ్యమైనంత వరకు, నాకు టైం ఉన్నంత వరకు కొన్ని ప్లేసెస్ చూపించాను. మ్యాక్సిమం నెక్స్ట్ టైం ఫుల్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.